హాయ్ ఎస్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ ఫెస్టివల్ సమన్వయ్ 2016 యొక్క థీమ్ ఏంటి? సమన్వయ్ 2016 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి లాంగ్వేజ్ యాజ్ పబ్లిక్ యాక్షన్. నెక్స్ట్, భారత్లోని ఏ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదటి కార్బన్ న్యూట్రల్ స్టేటస్ విమానాశ్రయంగా మారింది? భారత్లోని ఏ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదటి కార్బన్ న్యూట్రల్ స్టేటస్ విమానాశ్రయంగా మారింది? ఆన్సర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్, 3. రిటైల్ కొనుగోలుదారుల కొరకు స్కవా కామర్స్ పేరిట ఈ-కామర్స్ వేదికను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏది? రిటైల్ కొనుగోలుదారుల కొరకు స్కవా కామర్స్ పేరిట ఈ-కామర్స్ వేదికను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ ఇన్ఫోసిస్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల కొరకు పిఆర్ఎస్ స్కీమ్ను ఆమోదించింది. పిఆర్ఎస్ అనగా ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల కొరకు పిఆర్ఎస్ స్కీమ్ను ఆమోదించింది. పిఆర్ఎస్ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్. నెక్స్ట్, 2016 యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ పోర్చుగల్. నెక్స్ట్, పరమ ఇషాన్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఇటీవల ఏ ఐఐటిలో ప్రారంభించారు? పరమ ఇషాన్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఇటీవల ఏ ఐఐటిలో ప్రారంభించారు? ఆన్సర్ ఐఐటి గౌహతి. నెక్స్ట్, ఫిఫా డైవర్సిటీ అవార్డు 2016తో సత్కరించబడిన భారత స్వచ్ఛంద సంస్థ ఏది? ఫిఫా డైవర్సిటీ అవార్డు 2016తో సత్కరించబడిన భారత స్వచ్ఛంద సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి స్లమ్ సాకర్. నెక్స్ట్, 2016 పురుషుల సింగిల్టన్స్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 పురుషుల సింగిల్స్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆండీ ముర్రే. నెక్స్ట్, ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలికోఫుల్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు? ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలికోఫుల్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.